మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జ్యేష్ఠ అమావాస్య మంగళవారం. ఈ రోజుతో ఇక జ్యేష్ఠ మాసం పూర్తయిపోయి మరుసటి రోజు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఇది చాలా పవర్స్ కలిగిన రోజు గనట ఈ రోజు గుర్తుపెట్టుకొని దీనిని తింటే చాలు కష్టాలు బాధలు పోయి మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలామంది అమావాస్య అనగానే ఏదో అశుభ దినమని, ఆ రోజు ఏ పని చేయకూడదని, అమావాస్య రోజు బయటకు వెళితే అరిష్టమని భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి అమావాస్య అనేది ఆధ్యాత్మిక సాధనకు, జాతక దోషాలు మరియు పితృదోషాలు తొలగించుకోవడానికి, అలాగే లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఎంతో అనువైన సమయం. మనలో ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో ఏదో ఒక రకమైన కష్టంతో, బాధతో సతమతమవుతూనే ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు మనుషులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదని, అప్పుల బాధలు పెరిగిపోతున్నాయని చాలామంది ఆవేదన చెందుతూ ఉంటారు. ఇలాంటి కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉండాలంటే, మీ సంపాదన దినదినాభివృద్ధి చెందాలంటే ఈ అమావాస్యను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అమావాస్య రోజు కేవలం ఒక చిన్న పదార్థాన్ని తింటే చాలు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ధన సమస్యలు అన్నీ పటాపంచలైపోతాయి. మీరు ఊహించని విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. మీ సంపాదన అమాంతం పెరుగుతుంది. అంతేకాదు, ఈ అమావాస్య రోజు ఈ పదార్థం తినడం వల్ల కేవలం ఆర్థిక లాభాలే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ పదార్థం తింటే మీ శరీరానికి అపారమైన బలం, పుష్టి వస్తాయి. ఎప్పుడూ నీరసంగా, నిస్సత్తువగా ఉండేవారిలో నూతన ఉత్తేజం వస్తుంది. శరీరంలో ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే అవి క్రమంగా పోతాయి. మీ ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. మనకు ఎంత ధనం ఉన్నా దానిని అనుభవించడానికి సరైన ఆరోగ్యం లేకపోతే ఆ సంపదంతా వృధానే అవుతుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా ఈ అమావాస్య రోజు మీరు ఈ పదార్థం తినడం వల్ల ఇటు ఆరోగ్యలక్ష్మి, అటు ధనలక్ష్మి ఇద్దరూ మీ ఇంట కొలువై ఉంటారు. మరింతకీ ఈ అమావాస్య రోజు ఏ పదార్థం తినాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు ఒక చిన్న విన్నపం. వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఉపయోగకరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే భక్తి శ్రద్ధలతో కమెంట్స్లో జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను, పొరపాటును కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున పచ్చళ్ళు తినకూడదు. అంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు రాత్రి పెరుగును తినకూడదు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలు కొనకూడదు. అంటే సైకిళ్ళు, బైకులు, కారులు ఇలాంటివి ఏమీ కూడా ఈ అమావాస్య రోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తులు కూడా కొనకూడదు. నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య రోజు తులసి చెట్టు నుండి ఆకులు కూడా కొయ్యకూడదు. జుట్టుకు నూనె రాయకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చెయ్యనే కూడదు. అంతేకాదు, ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రీదేవతను పూజించాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. దీనిని వటసావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేయలేని వారు ఈ అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. వటసావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టును పూజించాలి. ఈ రోజున ఎవరైతే మర్రి చెట్టును పూజిస్తారో అలాంటి ఆడవారికి వైధవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం లేని ఆడవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా చేయాలంటే, స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. చేతులు నిండా మట్టి గాజులు ధరించాలి. అలాగే ఆడవారు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి.
ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందుగా మర్రి చెట్టుకు నమస్కారం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని 5 పోగులుగా చేసి ఆ దారానికి పసుపు రాసి మర్రి చెట్టుకు కట్టి 7 ప్రదక్షిణాలు చేయండి. మర్రి చెట్టు మొదట్లో కొన్ని ఆవపాలు పోసి నెయ్యి దీపం వెలిగించండి. చెట్టుకు పసుపు కుంకుమలు, పూలు, అక్షింతలు వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మర్రి చెట్టును పూజించి అక్కడున్న ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. తమలపాకులు, 2 అరటిపండ్లు, వక్క, పసుపు, కుంకుమలు, గాజులు పెట్టి తాంబూలం ఇవ్వాలి. చివరగా సావిత్రి సత్యవంతుల పౌరాణిక కథలు చదవడం కానీ వినడం కానీ చేయాలి. ఈ కథ వినకపోతే వ్రత ఫలితం దక్కదు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉదయం అంతా ఉపవాసం ఉంటూ పాలు పండ్లు స్వీకరించాలి. ఈ రోజున మర్రి చెట్టుకు నీళ్లు పోస్తే మీ పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే ఈరోజు మీ పిల్లలకు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు, దిష్టి ప్రభావం నుండి విముక్తి లభిస్తుంది. ఇక ఈ అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దల ఫోటోలను తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి వారికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకుంటే మీ పెద్దలు తృప్తి చెందుతారు. ఈ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారంట. కాబట్టి అన్నంలో కొద్దిగా నల్ల నువ్వులు, నెయ్యి కలిపి కాకికి ఆహారం పెట్టండి. పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అమావాస్య రోజున పితృతర్పణం వదిలితే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలు వెంటనే తొలగిపోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి యజమాని ఉదయాన్నే స్నానం చేసి ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు, నల్ల నువ్వులు వేసి ఆ నీటిని తర్పణంగా వదలండి. మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ అమావాస్య రోజు మీరు గుర్తుపెట్టుకుని తినాల్సిన ఆ అద్భుతమైన పదార్థం మరేదో కాదు, బెల్లం మరియు నెయ్యి. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. ఈ అమావాస్య రోజు ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకొని దానిని స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ముంచి తినాలి. ఆవు నెయ్యి లేకపోతే మామూలు గేదె నెయ్యిలో అయినా ముంచుకొని తినవచ్చు. ఈ అమావాస్య రోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే మీరు దీనిని తినవచ్చు. ఇలా బెల్లం ముక్కని నెయ్యిలో ముంచుకుని తింటే చాలు, మీ జాతకంలో ఉన్న ఎటువంటి గ్రహదోషాలు అయినా సరే నశించిపోతాయి. జాతక దోషాలు పోతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలు, కష్టాలు పోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు పోతాయి. మీ శరీరానికి అద్భుతమైన బలం వస్తుంది. ఆర్థికపరమైన సమస్యలన్నీ పటాపంచలైపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీ జీవితంలో ధనానికి లోటు అనేది అస్సలు రాదు. దీనిని ఎలా తినాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. మీరు తినే బెల్లం ముక్కను మరీ పెద్దది కాకుండా కేవలం ఒక చిన్న ముక్క తీసుకుని స్వచ్ఛమైన నెయ్యిలో ముంచి ఒకసారి దేవుడికి నమస్కారం చేసుకుని తినేయాలి. వీలైతే ఆవు నెయ్యి వాడటం మరీ శ్రేష్టం. కేవలం మీరు మాత్రమే కాకుండా ఇంట్లో వారందరూ, అంటే పిల్లలు, పెద్దలు అందరూ కూడా తలా ఒక చిన్న ముక్క ఇలా నెయ్యిలో ముంచుకుని తింటే చాలా చాలా మంచిది. ఇలా కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఈ అమావాస్య రోజు ఈ పదార్థం తినటం వల్ల ఆ ఇంట్లో ఎప్పటికీ కలతలు రావు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సంపాదన వృద్ధి చెందుతుంది. ఇంటికి పట్టిన దరిద్రం, నరదృష్టి అన్నీ వదిలిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అసలు బెల్లం అనేది సూర్య భగవానుడికి మరియు కుజగ్రహానికి ప్రతీక. సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అలాగే కుజుడు ధైర్యానికి, శారీరక బలానికి, భూలాభాలకు కారకుడు. ఇక నెయ్యి విషయానికి వస్తే స్వచ్ఛమైన నెయ్యి అనేది శుక్రగ్రహానికి మరియు గురుగ్రహానికి ప్రతీక. శుక్రుడు లక్ష్మీదేవి స్వరూపం. సకల భోగభాగ్యాలకు, సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు కారకుడు. గురుగ్రహం అనేది జ్ఞానానికి, సంతానానికి, ఆర్థిక స్థిరత్వానికి కారకుడు. ఎప్పుడైతే మీరు అమావాస్య లాంటి విశేషమైన రోజున సూర్య కుజ గ్రహాల స్వరూపమైన బెల్లాన్ని శుక్ర గురు గ్రహాల స్వరూపమైన నెయ్యితో కలిపి సేవిస్తారో అప్పుడు మీ జాతకంలో ఈ 4 ప్రధాన గ్రహాలు ఎంతో బలపడతాయి. దీని ఫలితంగా మీ శరీరంలో సానుకూల శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. మీ జాతకంలో ఎలాంటి దరిద్ర యోగాలున్నా అవి తొలగిపోయి రాజయోగం పడుతుంది. కేవలం జ్యోతిష శాస్త్ర పరంగానే కాకుండా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా బెల్లం మరియు నెయ్యి కలయిక అనేది ఒక దివ్య ఔషధం లాంటిది.
మనకు సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడమే. బెల్లంలో ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇక నెయ్యి అనేది శరీరంలోని కణాలకు పోషణనిస్తుంది, ఎముకలను దృఢంగా చేస్తుంది, మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. చిన్న బెల్లం ముక్కను నెయ్యితో కలిపి తినడం ఎంతో శ్రేష్టమైనది. ఇలా తినటం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, చర్మం నిగనిగలాడుతుంది, శారీరక బలం, నూతన ఉత్తేజం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. కనుక ఖర్చు లేని ఎంతో సులువైన ఈ చిన్న చిట్కాను మీరు తేలికగా తీసుకోకండి. ఈ అమావాస్య రోజు ఉదయం నిద్ర లేవగానే స్నానాధికాలు ముగించుకుని మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత ఈ నెయ్యిలో ముంచిన బెల్లం ముక్కను ప్రసాదంగా స్వీకరించండి. స్వీకరించే ముందు కూడా దేవుడికి మనసులో తలుచుకుని, దేవుడా, ఈ బెల్లం ముక్క నా తలరాతను మార్చాలి, నాకు మంచి జరిగేలాగా, మా సమస్యలన్నీ పోయి ఆరోగ్యంగా ఆనందంగా జీవించేలాగా శక్తి ఇవ్వు దేవుడా అని ఒకసారి మనసులో తలుచుకుని ఆ తరువాత బెల్లం ముక్కను తినేయండి. అప్పుల బాధలతో నిద్రపట్టని వారు, వ్యాపారంలో నష్టాలు చవిచూస్తున్నవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ చిన్న పని చేసి చూడండి. మీ కష్టాలు మంచులా కరిగిపోవడం మీరే స్వయంగా గమనిస్తారు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ భగవంతుని తోడు ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ అదృష్టం మారుతుంది. మీ కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయి మీరు మీ కుటుంబ సభ్యులతో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య రోజు బెల్లం మరియు నెయ్యి కలిపి తిని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ రోజు మర్చిపోకుండా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, ₹1,00,00,000 దొరుకుతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎందుకంటే ఈ 2 వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు. ఈ వస్తువులు ఖర్చుతో కూడుకున్నవి కాదు. పేదవాళ్ళు కావచ్చు, లేదా మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, అలాగే ధనికులు, ఇట్లా ఎవ్వరైనా సరే మీ అందరికీ అందుబాటులో చాలా తక్కువ ఖర్చులో దొరికేటటువంటి ఈ 2 వస్తువులను గనక మీరు ఇంటికి తీసుకొచ్చుకుంటే జీవితంలో ఊహించని అంత డబ్బును, ధనాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈ వస్తువులు ఎప్పుడైతే తీసుకొచ్చి మీరు మీ ఇంట్లో పెడతారో అమావాస్య రోజున మీకు వెంటనే డబ్బు అనేది చేతికందుతుంది. అందుకే ఈ వీడియో ముందుగానే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియో చూసి వెళ్ళేవాళ్ళు ఏముందులే అని చెప్పేసి కొట్టిపారేయకుండా తప్పనిసరిగా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీకున్న కష్టాలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, విపరీత ధనలాభం కూడా కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ అమావాస్య రోజున మీరు తీసుకొచ్చుకోవలసినటువంటి ఈ వస్తువులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, అలాగే శివపార్వతులకు ఇష్టమైనటువంటి వస్తువులు. మీకున్నటువంటి కష్టాలను, కీడుని, దోషాలని తొలగించేటటువంటి శక్తిని ఈ వస్తువులు కలిగి ఉంటాయి. మరి ఆ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి కందిపప్పు. ఈ కందిపప్పు చాలా శక్తివంతమైనవి, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడినది. కందిపప్పును తీసుకొచ్చుకోవడం వల్ల గ్రహాలనేవి మనకు అనుకూలంగా ఉంటాయి, అనుకూలంగా మారతాయి. మన జాతకంలో ఉన్నటువంటి కీడును, దోషాలను, మన కష్టాలను తొలగించడానికి కందిపప్పు ఉపయోగపడుతుంది. ఈ పప్పు మన నిత్యావసర వస్తువుల్లో ఒకటి. పిల్లలవ్వచ్చు, పెద్దలవ్వచ్చు, చక్కగా పప్పులో ఏంటంటే మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ పప్పును మీరు తీసుకొచ్చుకొని చక్కగా వండుకొని మీరు ప్రతిరోజు కూడా వంటల్లో వాడుకోవచ్చు. కూర వండుకొని తినవచ్చు. లేదా ఈ పప్పులు ఎవరికైనా దానంగా ఇచ్చినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. గనక ఈరోజు కందిపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. 1 కేజీ లేదా అర కేజీ, ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎంతో కొంత పప్పును కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇక తర్వాత రెండవ వస్తువు ఏంటంటే రాళ్ళ ఉప్పు. దీన్ని రాక్ సాల్ట్ అంటారు, గల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు. ఈ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పుకు ఎప్పుడూ కూడా అతేంద్రియ శక్తులనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని, అంటే రాక్ సాల్ట్ ప్యాకెట్ని చిన్నది ఒకటి తెచ్చుకోండి. మెత్తటి సాల్ట్ కాదండి, రాళ్ళ ఉప్పు మాత్రమే తెచ్చుకోవాలి. అంటే గట్టి గళ్ళుప్పు అంటారు కదా, అది తీసుకొచ్చుకోండి. అది తీసుకొచ్చుకోవడం వల్ల ఆ రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అంటే ఏదో ఒక రూపంలో మీకు బాగా కలిసి వస్తుంది. అది తీసుకొచ్చుకొని మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. తెచ్చుకున్న ఉప్పును ఒక మట్టి పాత్రలో లేదా గాజు పాత్రలో వేసి అందులో ఒక చిటికెడంత కుంకుమ, అలాగే ఒక 5 రూపాయల బిళ్ళ, 1 స్పూను నల్ల ఆవాలు,
వేసేసి ఆ ఉప్పుని మీరు ఒకసారి మీ ఇంట్లో అంతా కూడా తిప్పేసేసి తర్వాత ఆ ఉప్పుని మీ ఇంటి గుమ్మానికి గడప దగ్గర అంటే బయట వైపు ఎడమ పక్కన పెట్టేసేసేయండి. అలా పెట్టడం వల్ల నరవిష్టి నుంచి అలాగే మీకు జాతకంలో ఏదైనా దోషం ఏదైనా ఉన్నా కూడా ఇంట్లో తిప్పినప్పుడు అలాగే బయట ఉంచినప్పుడు కూడా ఏదైనా చెడు మీ ఇంట్లో ఉన్నా కూడా ఆ చెడు మొత్తాన్ని ఈ ఉప్పు కుంకుమ చెడుని లాగేసి నరదిష్టిని లాగేసి మంచి చేస్తాయి. ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి. 5 రూపాయల బిళ్ళ ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బయట వైపు పెట్టేసేసి మరుసటి రోజు ఆ ఉప్పు పాత్రని తీసేసి పారే నీళ్లల్లో పోసేసేయండి. 5 రూపాయల బిళ్ళను మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా పరిహారం చేసుకోండి. లేదు మేము పరిహారం చెయ్యము అనేవారు మాత్రం ఉప్పును కొనేసి చక్కగా వంటల్లో అయినా వాడుకోవచ్చు. పరిహారమైనా చేసుకోవచ్చు లేదా వంటల్లో అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఉప్పును మాత్రం తప్పకుండా కొనండి. ఇంకా తరువాత ఆవాల ప్యాకెట్ కూడా ఈరోజు ఒకటి తీసుకొచ్చుకోండి. ఆవాలు చాలా శక్తివంతమైనవి. చిన్నగా ఉన్నా కూడా మన కష్టాలను, దోషాలను, దిష్టిని, నరఘోషను, ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఆవాలను మీరు తాలింపు దినుసుల్లో వేసుకోవచ్చు. ఇక మరుసటి 4వ వస్తువు ఏంటంటే అత్తరు సీసాని కూడా ఈరోజు రాత్రిలోపు కొని తీసుకొచ్చుకొని చక్కగా దేవుడి గది ముందు అంటే దేవుడికి పూజ చేసేటటువంటి పూజ గది ముందు, గుమ్మాల దగ్గర, గడపల దగ్గర, కిటికీల దగ్గర ఇంట్లో కూడా ఈ అత్తరును చల్లుకోండి. బీర్వాలో కూడా చల్లుకోండి. ఈ అత్తరు సువాసనకి ఏంటంటే లక్ష్మీదేవి తల్లి వెతుక్కుంటూ మరీ మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. తర్వాత శివునికి ఎంతో ఇష్టమైనటువంటి విభూది కూడా ఈరోజు తెచ్చుకోవాలి. విభూదిని కొనైనా తెచ్చుకోవచ్చు లేదా ఈ అమావాస్య అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా మనం గుదిలో పంతులు గారిని అడిగితే కాస్తంత విభూదిని పెట్టమని అడిగితే విభూదిని పెడతారు. ఆ విభూదిని తీసుకొచ్చుకోవడం వల్ల సాక్షాత్తు ఆ శివ పార్వతులు మీ ఇంటి లోపలికి ఆ విభూది రూపంలో అడుగు పెడతారు. ఇల్లు పవిత్రమవుతుంది. ఆ విభూదిని రోజు కూడా మీరు నుదుటిను పెట్టుకోవచ్చు. స్నానం చేసి నీటిలో వేసుకోవచ్చు. ఇలా ఈరోజు విభూదిని ఇంటికి తెచ్చుకుంటే అనారోగ్య సమస్యలు పోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తర్వాత వస్తువు జీలకర్ర అనేది ముఖ్యంగా జాతక దోషాలను తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు ఆరోగ్యపరంగా కూడా జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమందికి విపరీతంగా బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పరగడుపున ఒక చెంబుడు నీటిలో లేదా ఒక గ్లాసుడు నీటిలో 1 స్పూను జీలకర్ర వేసుకుని చక్కగా కషాయంలాగా కాసుకుని తాగటం వలన మీరు బరువు తగ్గుతారు. అందులో 1 స్పూను తేనె వేసుకుని కలుపుకుని కాస్త ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని కూడా తాగవచ్చు. కాబట్టి జీలకర్రను అలాగైనా చేసుకోవచ్చు. లేదంటే మీరు కూడల్లో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు జీలకర్ర కొని ఇంటికి తెచ్చుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఇక అనంతరం ఇవి కాకుండా ఈ అమావాస్య రోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధనియాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు. వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలామంది బంగారం తాకట్టు పెట్టి బంగారం తాకట్టులో పెట్టాము, మా దగ్గరికి రావట్లేదు, విడిపించుకోవాలంటే విడిపించుకోలేక ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున 1 స్పూను ధనియాలను తీసుకుని చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకుని ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే బంగారం మన దగ్గరికి వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. ధనియాలే కదా అనుకోకండి, ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధించాయి. చాలా మంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంటికి ధనియాలు తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల వల్ల కూడా మనకు ఒక రకంగా లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ తల్లి ఇంట్లోకి రావడం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పచ్చు. కనుక ఈరోజు ధనియాలు కొని తెచ్చుకోండి. బంగారం తాకట్లో ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పిన పరిహారం చేసుకోండి. ఈ అమావాస్య రోజు మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువులైతే ఇవే. అంటే కందిపప్పు, అలాగే అత్తరు, విభూది, రాళ్ల ఉప్పు, ఆవాల పాకెటు, అలాగే జీలకర్ర, ధనియాలన్నమాట. కానీ ఒక్క విషయం, మీరు ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏదైనా 2 వస్తువులు మీరు ఈ అమావాస్య రోజున తెచ్చుకోండి చాలు. అంటే మీకు ఏవి అవసరమో అవి ఒక 2 తెచ్చుకోండి సరిపోతుంది.
ఈ వస్తువులు తెచ్చుకోవడం వలన డబ్బు చేతికి అందుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇందులో ఏదన్నా 2-3 రకాల వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ మీకు అవసరమైనటువంటి వస్తువులే కాబట్టి మీరు చూసుకుని మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకోండి. దీనివల్ల మీకు బాగా మంచి జరుగుతుంది కాబట్టి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అమావాస్య రోజు బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి. అలాగే గుర్తుపెట్టుకుని ఈ వస్తువులని తీసుకొచ్చుకోండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. కోట్ల రూపాయలతోటి మీ ఇంటికి ఉన్నటువంటి చెడు దోషాలు మొత్తం తొలగిపోతాయి. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా ఈ వస్తువులు కొని తెచ్చుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.